ఫార్మాట్ ఏదైనా విజయాలు సాధించాలంటే శుభారంభాలు కీలకం. ఓపెనర్లు అదరకొడితే ఆ తర్వాతి బ్యాటర్స్ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. టెస్టుల్లో ఇప్పుడు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కీలకంగా మారారు. లాంగ్ ఫార్మాట్లో భారత్కు శుభారంభాలు అందిస్తున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్లో అయితే యశస్వి జైస్వాల్ వీరకొట్టుడు కొట్టాడు. బ్యాట్తో అద్భుతాలు చేశాడు. పరుగులు పోటెత్తించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గైడెన్స్లో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు కొట్టాడు. ఇంగ్లాండ్పై సిరీస్ విజయంలో కీలకంగా నిలిచాడు. ఇప్పుడు రోహిత్, యశస్వి జైస్వాల్ మరోసారి భారత జట్టు ఇన్నింగ్స్ను ఓపెన్ చేయబోతున్నారు. బంగ్లాదేశ్తో సిరీస్లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నారు. ఇద్దరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలున్నాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డులను అందుకునే అవకాశం ఉంది. అందుకు తగినట్టే ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు. సిక్సుల పరంగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును అందుకునే ఛాన్స్ ఉంది. మరో 7 సిక్సులు కొడితే టీమిండియా తరపున అత్యధిక సిక్సులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. వీరు 103 టెస్టుల్లో 90 సిక్సులు కొట్టాడు. రోహిత్ శర్మ 59 టెస్టుల్లో 84 సిక్సులు సాధించాడు. హిట్ మ్యాన్, సెహ్వాగ్కు మధ్య 6 సిక్సుల అంతరం ఉంది. రోహిత్ 6 సిక్సులు కొడితే వీరు సరసన నిలుస్తాడు. 7 కొడితే మాత్రం టాప్ ప్లేస్లో సెటిల్ అవుతాడు. టెస్టుల్లో టీమిండియా తరపున అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్ల జాబితాలో ధోనీ 3వ స్థానంలో ఉన్నాడు. మహీ 90 టెస్టుల్లో 78 సిక్సులు సాధించాడు. సచిన్ 69 సిక్సులు కొట్టాడు. రవీంద్ర జడేజా 64 సిక్సులు సాధించాడు. యశస్వి జైస్వాల్ కూడా రేర్ రికార్డును అందుకునే ఛాన్స్ ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్గా నిలవాలంటే ఇంకా 8 సిక్సులు కొట్టాలి. 2024లో యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 26 సిక్సులు బాదాడు. 2014లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెకల్లమ్ 33 సిక్సులు సాధించాడు. 2 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 26 సిక్సులు కొట్టాడు. ఇప్పుడు బెన్ స్టోక్స్ సరసన యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ఈ సంవత్సరం భారత యువ ప్లేయర్ వీర ఫామ్లో కనిపిస్తున్నాడు. 74 యావరేజ్ను నమోదు చేశాడు. 11 ఇన్నింగ్స్ల్లోనే 740 పరుగులు సాధించాడు. ఈ ఏడాది 74 ఫోర్లు కొట్టాడు. అత్యధిక స్కోర్ 214 పరుగులు. చెపాక్ స్టేడియంలో యశస్వి జైస్వాల్ తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ వేదికలో రోహిత్ శర్మ 2 టెస్టుల్లో బరిలో దిగాడు. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి 205 పరుగులు సాధించాడు. యావరేజ్ 51.25. చెపాక్లో రోహిత్ ఖాతాలో ఒక సెంచరీ కూడా ఉంది.